వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవులించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాలు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరాలు నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. తిరుపతి పేరు చెప్తే ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అంటాం. అది భక్తులు. కొందరికి ఆ పేరు చెప్తే ఎర్ర చందనం గుర్తుకొస్తుంది. వాళ్ళే స్మగ్లర్స్. ఎక్కడ ఎర్ర చందనం ఉందో వాళ్ళకు బాగా తెలుసు. కోట్ల రూపాయల వ్యాపారం. పోలీసులు దాడులకు పాల్పడితే రాళ్లతో ఇసిరిసిరి కొడతారు. అవసరమైతే ప్రాణాలు తీస్తారు. అలాంటి ఎర్ర చందనం స్మగ్లర్ను తిరుపతి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పాపనాశనం తిరుమల ఘాట్ రోడ్ పరిధిలో 85 ఎర్రచందనం దొంగలు, 4 ద్విచక్ర వాహనాలు, మరో అశోక్ లేలాండ్ గూడ్స్ క్యారియర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి 9 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. కర్నూలు రేంజ్ డీఐజీ సెంథిల్ కుమార్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడ సుందర్రావు ఆదేశాల మేరకు ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డికి చెందిన 3 బృందాలు తిరుమల పాపనాశనం ప్రాంతాల్లో కుమ్మింగ్ చేపట్టినట్టు సిఐ రామకృష్ణ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఒక టీం పాపనాశనం పరిధిలో 30 ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. మరో టీం తిరుమల నుంచి తిరుపతికి వచ్చే ఘాట్ రోడ్లోని 7వ మైల్ వద్ద కొంతమంది ఎర్రచందనం దొంగలు మోసుకొని వెళ్తుండగా చుట్టుముట్టారు. వీరి నుంచి 30 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి 8 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశామని తెలిపారు. నువ్వు కూర్చోబెట్టలేదా? ఈరోజు తెల్లవారుజామున పాప వినాశనం దగ్గర 30 లాక్స్ పట్టుకోవడం అయినది. అందులో ముద్దాయిలు ఎవరు దొరకలేదు. తర్వాత మాకు రాబడిన సమాచారం మేరకు 2 టీములుగా డివైడ్ అయ్యాము. దానిలో డౌన్ ఘాట్ దగ్గర 7వ మైల్ వద్ద 30 లాక్స్, 8 మంది ముద్దాయిలు, 4 బైక్లు, ఒక గూడ్స్ క్యారియర్ని సీజ్ చేయడం జరిగింది. అలాగే తర్వాత మళ్ళా 6వ మైల్ వద్ద ఇంకో టీంకి 25 లాక్స్, ఒక స్మగ్లర్, తమిళనాడు చెందిన ఒక స్మగ్లర్ దొరకడం జరిగింది. ఈ టోటల్గా మొత్తం 85 లాక్స్, 4 బైక్లు, ఒక గూడ్స్ క్యారియరు మరియు 8 మంది ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ టోటల్ వాల్యూ 1,20,00,000 దాకా ఉంటుంది. వెయిట్ వచ్చేసి 1.5 టన్ను ఉంది. మొత్తం 85 లాక్స్, 1.5 టన్ను. దీని విలువ 1,20,00,000 దాకా ఉంటుంది. డీఐజీ గారి ఉత్తర్వుల మేరకు నేను, స్పెషల్ బాడీ ఆర్ఐ గారు మరియు వాళ్ళ ఆర్ఎస్ఐ గారు, వాళ్ళ టీము మరియు మా సివిల్ టీంతో, టెక్నికల్ టీం సహాయంతో ఈ క్యాచ్ అనేది పట్టుకోవడం జరిగింది. 3 కేసులు రిజిస్టర్ చేస్తున్నాము. 3 ఐఓలు రిజిస్టర్ చేస్తున్నాము. ఎలా తీసుకెళ్ళండి నాయకు.
గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటారు. చదువు చెప్పే గురువు దేవుడితో సమానం. చదువు రావాలన్న ఉద్దేశంతో గురువు తిడతారు, కొడతారు. మనం సైకిల్ నేర్చుకుంటుంటే దెబ్బలు తగ్గుతాయి కదా, రైట్? దెబ్బలు తగితేనే ఏదైనా వస్తుంది. అలాగే చదువు కూడా అంతేనండి. ఇంట్లో మీరు ముద్దు చేసి స్కూల్లో టీచర్స్ ముద్దు చేస్తే చదువు రాదు. ఏదో ఒక దగ్గర భయం ఉండాలి. అప్పుడే పిల్లల భవిష్యత్ బాగుంటుంది. పిల్లవాడిని కొట్టాడని టీచర్ని పిల్లల ముందే కొడితే అది క్షమించారాని నేరం. ఆ టీచర్కు అది అవమానం. రేపు ఆ పిల్లాడి ముందు ఆ టీచర్ తల ఎత్తుకొని చదువు ఎలా చెబుతాడు? మంచిర్యాల జిల్లాలో అదే జరిగింది. శ్రీ చైతన్య పాఠశాలలో ఉపాధ్యాయుడిపై కానిస్టేబుల్ దాడికి పాల్పడ్డాడు. కొడుకును కొట్టాడని అతను తండ్రేనా? మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలలో ఉపాధ్యాయుడిపై కానిస్టేబుల్ దాడికి పాల్పడిన ఘటన జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. కోటపల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న బండి శ్రీనివాస్ కొడుకు శ్రీ చైతన్య పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. సదరు విద్యార్థి చదువులో వెనుకబడి ఉండటంతో గణితం బోధించే ఉపాధ్యాయుడు బెల్లంకొండ విజయేందర్ రెడ్డిని మందలించాడు. విషయాన్ని సదరు విద్యార్థి తండ్రికి చెప్పడంతో ఆగ్రహానికి గురైన కానిస్టేబుల్ శ్రీనివాస్ పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడిపై దాడికి పాల్పడ్డాడు. దీంతో మిగతా ఉపాధ్యాయులు కానిస్టేబుల్ నెట్టివేయడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ ఘటనతో పాఠశాలకు హాజరైన విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఉపాధ్యాయుడిపై చేయి చేసుకున్న కానిస్టేబుల్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు బంద్కు పిలుపునిచ్చి బంద్ పాటించాయి. తగ్గేదేలే. ఈ మధ్య ఈ డైలాగ్ బాగా హిట్ అయింది. పుష్ప సినిమాలో పుష్పరాజ్ క్యారెక్టర్ అదిరిపోయింది. స్మగ్లింగ్ ఎన్ని విధాలుగా చేస్తారో తెలిసింది. మనకి ఏదైనా అర్థం కాకపోతే గూగుల్ సెర్చ్ చేస్తాం. స్మగ్లర్లు పుష్ప సినిమా ఫాలో అవుతున్నారు. అక్కడ ఎర్రచందనం అయితే ఇక్కడ గంజాయి, అంతే తేడా. స్మగ్లింగ్ సేమ్ టు సేమ్. విశాఖ నుండి హైదరాబాద్కు వెళ్తున్న గంజాయిని కీసర టోల్ ప్లాజా వద్ద కంచకచర్ల పోలీసులు పట్టుకున్నారు. ఎక్కడ దాచారని చూస్తే పుష్ప సినిమా పోలీసులకు కళ్ళ ముందు కనిపించింది. విశాఖ నుండి హైదరాబాద్ కు వెళ్తున్న గంజాయిని కీసర టోల్ ప్లాజా వద్ద కంచకచర్ల పోలీసులు పట్టుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా 2 కార్లలో 100 కేజీల గంజాయిని 3 వ్యక్తులు తరలిస్తున్నారు. పక్క సమాచారంతో 2 కార్లతో పాటు 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 2 కార్లలో ప్రత్యేకంగా అమర్చిన అరలలో 100 కేజీల గంజాయిని దాచినట్లు గుర్తించారు.
మనుషుల్లో జాలి, దయ, కరుణ, మానవత్వం ఇలాంటి పదాలకు అర్థం కూడా దొరకట్లేదు. అవి మచ్చుకైనా కనిపించట్లేదు. ఈ సమాజంలో మనిషికి మనిషే శత్రువు. కళ్ళు సినిమాలలో కళ్ళు లేని వాడిని మరో కళ్ళు లేని వాడే మోసం చేస్తాడు. అలాగే ఇక్కడ కూడా దివ్యాంగులను మరో దివ్యాంగుడే మోసం చేస్తాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ దివ్యాంగులనే టార్గెట్ చేశాడు. విజయనగరం జిల్లాలో మరో వికలాంగుడు. నిరుద్యోగులు మాలాంటి దివ్యాంగుడే అని నమ్మారు. ఉద్యోగం కావాలని లక్షల రూపాయలు ముట్ట చెప్పారు. ఎంతకీ ఉద్యోగం రాలేదు. నిజ స్వరూపం తెలిసాక నిండా మునిగమని అర్థమైంది. పోలీసుల వద్ద గోడు వెళ్ళబుచ్చుకున్నారు. స్పందించిన కాకిలు నిందితుడికి చిప్పకూడ తినిపిస్తున్నారు. వాడు జైలుకు వెళ్ళాడు సరే, మరి డబ్బులు కట్టిన వికలాంగ పరిస్థితి ఏంటి? ఉద్యోగం పేరిట పలువురిని మోసం చేసిన ఘటన విజయనగరం జిల్లా రాజం మండలంలోని గెడ్డెవలసకు చెందిన దివ్యాంగుడు వెంకటరమణను అరెస్ట్ చేసినట్లు రాజం సిఐ నవీన్ కుమార్ తెలిపారు. లచ్చరాయపురానికి చెందిన దివ్యాంగురాలు మజ్జి రాములకు కోర్టులో క్లర్క్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 7,50,000 వసూలు చేసినట్టు బాధితురాలు ఫిర్యాదు చేసిందని, దీనిపై దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. చాలా మంది బాధితులు ముందుకు వస్తున్నారని వివరించారు. మరో 4 కూడా ఇదివరకే దృష్టికి తీసుకొచ్చారని, వీటిపై దర్యాప్తు చేస్తామని చెప్పారు. ఇంకెవరైనా బాధితులు ఉంటే ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. కోర్టు తహసీల్దార్ కార్యాలయం సమీపాల్లో ఉండి అక్కడికి వచ్చి దివ్యాంగుల కష్టసుఖాలు తెలుసుకొని ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. ఇతని ద్వారా ఈ మొక్కతే కాకుండా ఇంకొక మాకు తెలిసినంత వరకు ఇంకొక 5 బాధితులు ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి ఏమైనా రిపోర్ట్ ఇవ్వగలిగితే, ఇంకెవరైనా ఉన్నట్టయితే వాళ్ళ మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాం. ఆదివలస మండలం మధ్య రాములు అని చెప్పి ఈమె ఒక హ్యాండిక్యాప్ అండి. ఈమె కంప్లైంట్, ఒక చీటింగ్ కంప్లైంట్ మాకు ముదిరి వెంకటరమణ అని చెప్పి మా రాజమండ్రికి చెందిన ఒక వ్యక్తి ఇచ్చింది. ఈయన కూడా హ్యాండిక్యాప్డే. ఇందులో ఏంటంటే ఈయనకి మీరు హ్యాండిక్యాప్డ్ కదా, గవర్నమెంట్ ఉద్యోగం మీకు ఇప్పిస్తాను, నాకు గవర్నమెంట్ ఆఫీసుల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పి గత 3 సంవత్సరాలుగా ఈయన దగ్గర దఫదఫాలుగా ఒక 5,50,000 రూపాయలు తీసుకుని చెప్పేసి మేము కంప్లైంట్ అవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద ప్రాథమిక దర్యాప్తు చేస్తే ఈయన కూడా మాకు అవైలబుల్ దొరక్క కొంచెం చాలా యారగెంట్గా ప్రవర్తించడం జరిగింది. అయితే దీని మీద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ చిన్న కంప్లైంట్ మీద 420 చీటింగ్ కేసు రిజిస్టర్ చేసాం. రిజిస్టర్ చేసి ఈరోజు ఆయన అరెస్ట్ చూపిస్తున్నాం. ఇతని ద్వారా ఈ మొక్కతే కాకుండా ఇంకొక మాకు తెలిసినంత వరకు ఇంకొక 5 బాధితులు ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి ఏమైనా రిపోర్ట్ ఇవ్వగలిగితే, ఇంకెవరైనా ఉన్నట్టయితే వాళ్ళ మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాం. ఏ ఉద్యోగాలు ఇప్పిస్తాం? ఏదైనా క్లర్క్ గవర్నమెంట్ సెక్టర్లో ఏదైనా క్లర్క్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పారు. ఈయన ఏం చేస్తారంటే ఇంకొక 2 వీలర్ ఉంటుంది. ఆ 2 వీలర్ మీద ఆ కోర్టు, ఎంఆర్ఓ ఆఫీసులు, ఇలా రిజిస్టర్ ఆఫీస్, అలాగే ఏదైనా మెయిన్ ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తుంటాడు. మెయిన్ టార్గెట్ ఓన్లీ ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ టార్గెట్ అంటారు. గతంలో ఏమైనా కేసులు ఉన్నాయి సార్? గతంలో ఈయన మీద కేసులు మా దృష్టిలో లేవండి. ఒకరింటూ వెరిఫై చేస్తాం. ఇందులో ఈ ప్రాపర్టీ అనేది ఈయనకున్ని అసలు ఈ ప్రాపర్టీస్ ఏమన్నాయి దాని మీద బట్టి కొంచెం మేము డీటెయిల్స్ తీసుకొని ఈ ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నట్టయితే అవి ఈ చీటింగ్కి సంబంధించిన అయితే వాటిని అటాచ్మెంట్ చేస్తాం. సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్ తో రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.